1971 క్రిస్మస్ ఈవ్ రోజు 17 ఏళ్ల జూలియన్ కాప్కే ఆమె తల్లి మారియాతో కలిసి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నందున తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి లీమా సిటీలోని జార్జ్ షవేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుండి వారు లాన్జా ఫ్లైట్ 508 ఎక్కుతారు. జూలియానా తల్లికి విమానాలు ఎక్కడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఆ విమానం లీమా సిటీ నుండి పుకాల్పా వరకు వెళ్ళడానికి టేకాఫ్ అవుతుంది. వారు త్వరలోనే పెరు దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదానికి గురి కాబోతున్నారన్న విషయం వారికప్పుడు తెలియదు. ఆ విమానం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పైగా వెళ్తుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత వారికి ఒక తుఫాన్ ఎదురవుతుంది. తుఫాన్లో చిక్కుకున్న వారి ఫ్లైట్ టర్బులెన్స్కి గురవుతుంది. జూలియానా తన తల్లి చేయి పట్టుకుని ఆమెని కంఫర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అకస్మాత్తుగా విండో బయట విమానం రెక్కపై ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. దాంతో విమానం రైట్ ఇంజన్లో మంటలు స్టార్ట్ అవుతాయి. విమానం కింది వైపుకు పడిపోవడం మొదలవుతుంది. ఒక పేలుడు సంభవించి విమానం 2 ముక్కలైపోతుంది. విమానం 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవుల్లోకి దూసుకెళ్తుంది. జూలియానా తన చైర్తో పాటు విమానం బయట గాల్లో ఎగురుతూ వేగంగా కిందికి దూసుకెళ్తుంది. ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. పడిపోయే ముందు 2,000 అడుగులు ఉందనగా జూలియానా స్పృహ కోల్పోతుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. అది 1971 క్రిస్మస్ ఈవ్ రోజు 17 ఏళ్ల జూలియానా తన తల్లి మారియాతో కలిసి క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సౌత్ అమెరికాలోని పెరు దేశ రాజధాని అయిన లీమా సిటీలోని జార్జ్ షవేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎయిర్పోర్ట్లోని వాతావరణం ఆ రోజు మామూలుగానే ఉంటుంది. కానీ పండుగ రోజులు కావడంతో ప్రయాణికుల హడావుడి చాలా ఉంటుంది. స్పీకర్లో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటాయి. జూలియానా తండ్రి హ్యాన్స్ విల్హెమ్ కాప్కే తన భార్యతో లాన్సా ఎయిర్లైన్స్ రెప్యుటేషన్ మంచి లేనందున ఆ ఫ్లైట్ బుక్ చేయొద్దని చెప్తాడు. కానీ పండుగ రోజులు కాబట్టి ఏ విమానం దొరకపోవడంతో తన భార్య లాన్సా ఫ్లైట్స్ని బుక్ చేస్తుంది. జూలియానా విమానం ఎక్కడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే తన తండ్రిని కలవబోతున్నాననే ఆనందంతో. తన తల్లి మారియాతో కలిసి జూలియానా లాన్సా ఫ్లైట్ 508 ఎక్కుతారు. ఆమె తన లగేజ్ని ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో పెట్టి సీట్లో కూర్చుని తన తల్లి చేయి పట్టుకుంటుంది. వారి విమానం లీమా నుండి పుకాల్పా వెళ్ళడానికి టేకాఫ్ అవుతుంది. మొదటి 25 నిమిషాలు ఫ్లైట్ ప్రయాణం నార్మల్గానే ఉంటుంది. వారికి ఫుడ్ మరియు కూల్ డ్రింక్స్ ఇస్తారు. వారి ప్రయాణ సమయం 1 గంట 10 నిమిషాలు. ఇంకా 45 నిమిషాలు గమ్యస్థానానికి చేరుకుంటాం అనే లోపే ఒక పెద్ద తుఫాన్ ఎదురవుతుంది. దట్టమైన నల్లటి మేఘాల మధ్యలోకి విమానం దూసుకెళ్తుంది. 10,000 అడుగుల ఎత్తులో విమానం తుఫానులో చిక్కుంటుంది. నల్లటి మేఘాల మధ్య చీకటి అయిపోయినట్లుగా ఉంటుంది. ఉరుములు మెరుపుల మధ్య ఫ్లైట్ టర్బులెన్స్కి గురవుతుంది. జూలియానా అంతకుముందు ఎప్పుడూ అంత టర్బులెన్స్ ఎక్స్పీరియన్స్ కాలేదు. జూలియానాకి లోపల కొద్దిగా భయం మొదలవుతుంది. ఆమె తల్లి వైపు చూస్తూ తన చేయి పట్టుకుంటుంది. అంతలోపే ఒక పెద్ద మెరుపు రైట్ వింగ్ ని తాకడం విండో నుంచి కనిపిస్తుంది. ఆ మెరుపు దెబ్బకి విమానం రైట్ ఇంజిన్లో మంటలు వ్యాపిస్తాయి. అంతలోనే విమానం కిందికి పడిపోవడం మొదలవుతుంది. ఒక పెద్ద పేలుడుతో విమానం 2 ముక్కలైపోతుంది. అమెజాన్ అడవుల వైపు దూసుకువెళ్తుంది. జూలియానా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడంతో ఆ సీటుకి అలాగే అతుక్కుని కిందికి పడిపోతుంది. 10,000 అడుగుల ఎత్తు నుంచి అమెజాన్ అడవుల వైపు దూసుకెళ్తుంది. జూలియానాకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది. 2,000 అడుగుల దూరంలో ఉండగా భూమికి తాకుతుందనే లోపు జూలియానా స్పృహ కోల్పోతుంది. జూలియానా కాప్కే ఒక ప్రసిద్ధ జువాలజిస్ట్ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుండి ఆమెకి ప్రకృతి పట్ల ప్రేమ ఎక్కువ. ఆమె విల్ పవర్ ఆమె తండ్రి నుంచి వచ్చింది. అతను ఒక జువాలజిస్ట్ కనుక దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పరిశోధన కోసం అక్కడికి వచ్చాడు. వారి కుటుంబం పెరు దేశంలోనే స్థిరపడిపోయింది. అక్కడనే జూలియానా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు అప్పట్లో లిమాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో పనిచేసేవారు. అలా అమెజాన్ అడవుల్లో జీవించేందుకు అవసరమైన ఎన్నో నైపుణ్యాలు జూలియానా నేర్చుకుంది. అవే ఆమెకు తర్వాత ఉపయోగపడతాయి. విమానం అమెజాన్ అడవుల్లో పడిపోయాక 19 గంటల పాటు ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండిపోతుంది. మరుసటి రోజు జూలియానాకి మేలుకోకు వస్తుంది. ఆమె సీట్తో పాటు చెట్ల మధ్యలో పడిపోయినందుకు ఇంకా బ్రతికి ఉన్నట్టు గమనిస్తుంది. అంత పెద్ద అమెజాన్ అడవుల్లో అంత పెద్ద విమాన ప్రమాదంలో తన ఒక్కతే బతికినట్టు ఆమెకు అర్థమవుతుంది. అంత పైనుంచి కింద పడ్డా కూడా ఆమెకి ప్రమాదకరమైన దెబ్బలు తాకకుండా కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఆమె మోకాలికి దెబ్బ తాకుతాయి. అలాగే ఆమె తలకి గాయమవుతుంది. ఆమె ఎడమ కన్ను కొద్దిగా వాచినట్టు అవుతుంది. కానీ కుడి కన్నుతో కొద్దిగా చూడగలుగుతుంది. ఆమె చుట్టూ విమాన భాగాలు పడి ఉంటాయి. కానీ ఎవరు ప్రాణాలతో ఉన్నట్టు ఆమెకు కనిపించదు. కొద్దిసేపు తన తల్లి కోసం వెతుకుతుంది. కానీ తన తల్లి ఎక్కడా కనిపించదు. తను ఇక్కడ నుండి బయటపడడానికి తను చిన్నప్పుడు నేర్చుకున్న సర్వైవల్ నాలెడ్జ్ అవసరమవుతుందని తనకు అర్థమవుతుంది. తన దగ్గర ఇప్పుడు కొన్ని చాక్లెట్స్ తప్ప ఏమీ తినడానికి లేవు. అలా తన చిరిగిన డ్రెస్తో జూలియానా తన నొప్పులు భరిస్తూ అక్కడ నుండి బయటపడడానికి తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఆమె తండ్రి చెప్పిన అడ్వైజ్ ఒకటి ఆమెకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా అడవిలో తప్పిపోయినప్పుడు నీటి ప్రవాహాల్ని పట్టుకుని ముందుకు కదిలితే అది మనుషులున్న చోటుకి తీసుకెళ్తుంది అని చెప్పాడు. కొద్ది దూరం నడిచాక ఆమెకు నీటి శబ్దం వినబడుతుంది. ఒక చిన్న నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది.
ఆ నీటిని అనుసరిస్తూ ఆమె నడవడం మొదలు పెడుతుంది. అడవిలో నీటి పక్కన నడవడం కూడా ప్రమాదకరమే, కానీ అడవిలో నడవడం కంటే నీటి పక్కన నడిస్తే మనుషులున్న చోటికి వెళ్ళవచ్చని ఆమెకు తెలుసు. అలా నడుస్తూ ఉండగా ఆమెకు చిన్నప్పుడు నేర్చుకున్న జంతువుల పక్షుల శబ్దాల పట్ల ఉన్న జ్ఞానం ఆమెకు హెల్ప్ చేస్తుంది. ఒకరోజు హాటిన్ అనే పక్షి శబ్దం వినిపిస్తుంది. అది ఎక్కువగా నదుల దగ్గర ఉండే పక్షి. శబ్దం విన్న తర్వాత వెంటనే ఆమె ఆ దిశను మార్చుకుంటుంది. ఆ వైపు వెళ్ళగా ఆమెకు ఒక పెద్ద నది కనబడుతుంది. ఆమె ఆ నదిని అనుసరిస్తూ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తుంది. విమాన ప్రమాదం తర్వాత 3-4 రోజుల వరకు రెస్క్యూ హెలికాప్టర్ శబ్దం వినిపించేది. కానీ విమాన ప్రమాదం జరిగి ఇప్పటికే 5 రోజులు కావస్తుంది. అంత పెద్ద అమెజాన్ అడవుల్లో విమాన శకలాలను కనిపెట్టడం కష్టమైపోయి రెస్క్యూ ఆపరేషన్ని స్టాప్ చేశారు అనుకుంటుంది. జూలియానా మరియు ఆమె తల్లి డిసెంబర్ 19 లేదా 20 తేదీల్లో ప్రయాణించాల్సి ఉంది. కానీ జూలియానా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ 23వ తారీఖున ఉన్నందున అది చేసుకుని వెళ్దామని తల్లితో చెప్తుంది. అలా జూలియానా తల్లి చివరి క్షణంలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తుంది. అయితే లాన్సా ఎయిర్లైన్స్ గతంలో కూడా 2 సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. కానీ పండుగ ఆఖరి రోజు కనుక చాలా మంది ప్రయాణిస్తున్నారు కనుక వేరే ఫ్లైట్స్లో వారికి టికెట్స్ దొరకకపోవడం కారణంగా లాన్సా ఎయిర్లైన్స్లో టికెట్స్ బుక్ చేయాల్సి వచ్చింది. అయితే వారి విమానం ఇంత పెద్ద ప్రమాదానికి గురవుతుందని వారప్పుడు ఊహించి ఉండరు. జూలియానా అలా ముందుకు సాగుతూ ఉండగా ఆమె కాలికి అయిన గాయం ఆమెని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ గాయాన్ని ఆమె దగ్గరగా చూస్తే అందులో చిన్న చిన్న పురుగులు తిరుగుతుంటాయి. అడవిలో ఎగురుతున్న కొన్ని రకాల ఈగలు ఆమె గాయంలో గుడ్లు పెట్టడం కారణంగా చిన్న చిన్న పురుగులుగా మారి ఆమె గాయం లోపలి వరకు వెళ్ళి ఆమెను ఇబ్బంది పెడుతుంటాయి. రాత్రుల్లో చెట్ల కింద తలదాచుకుంటూ ఆకులు కప్పుకొని నిద్రపోయేది. ఒకవైపు వర్షం, మరొక వైపు దోమలు. రాత్రి సరిగ్గా ఆమెకు నిద్ర ఉండేది కాదు. అయినా కూడా ఆమె లక్ష్యం ఒకటే, ముందుకు సాగుతూ పోవాలి. అప్పటికీ ఆమె అడవిలో నడుస్తూ 10 రోజులయ్యాయి. ఆమె చాలా బలహీనంగా, నీరసంగా మారిపోతుంది. ఆమెకి ఇప్పుడు నడిచే శక్తి కూడా లేకుండా అయిపోతుంది. కొద్ది దూరం నడిచాక ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. అక్కడ చెట్టు కొట్టేవారు వేసుకున్న గుడిసె. ఆ గుడిసెలో ఒక చిన్న డీజిల్ క్యాన్ ఉంటుంది. జూలియన్కి ఆమె తల్లిదండ్రులు నేర్పించిన ఒక టెక్నిక్ గుర్తొస్తుంది. ఆ డీజిల్ క్యాన్ తీసుకుని ఆమె తన కాలి గాయంపై పోస్తుంది. దాంతో ఆ గాయంలో ఉన్న ఆ చిన్న చిన్న పురుగులు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అది చాలా నొప్పిని కలిగిస్తుంది, కానీ ఆమెకు వేరే మార్గం లేకుండా పోతుంది. జూలియన్ ఆహారం లేకుండా బలహీనంగా అయిపోయి అలసిపోయి అదే గుడిసెలో అక్కడే పడుకుండిపోతుంది. నెక్స్ట్ డే 3 కట్టెలు కొట్టేవాళ్ళు ఆ పరిస్థితులలో ఆమెను చూసి షాక్ అవుతారు. ఆమెకున్న గాయాల్ని సరిచేసి ఆమెకు కొద్దిగా ఆహారాన్ని, నీళ్లను అందిస్తారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుండి తమ బోట్లో దగ్గరలో ఉన్న విలేజ్కి తీసుకెళ్తారు. అక్కడి నుండి జూలియానాని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. జూలియానా విమాన ప్రమాదం నుండి 10,000 అడుగుల ఎత్తు నుండి కింద పడి కూడా బ్రతకడం ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. అది కాకుండా 11 రోజులు ఆమె అమెజాన్లోంటి అతిపెద్ద వర్షారణ్యంలో కూడా బ్రతకడం, ఆ తర్వాత అదృష్టవశాత్తు ఆ అడవిలో నుంచి ఆమె బయటపడడం ఒక మిరాకిల్కి తక్కువ కాదు. జూలియానా సర్వైవల్ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. ఎందుకంటే అన్ని బాధల్ని, నొప్పిల్ని భరించుకుంటూ కూడా ఆ 17 ఏళ్ల అమ్మాయి తన విల్ పవర్ని కోల్పోకుండా ముందుకు సాగాలి అనే ఒకే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో ఎక్కడా నిరాశ చెందకుండా చివరి వరకు పోరాడి ఆఖరికి ఆమె అందులోంచి బయటపడడం ఎంతో మందికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. జూలియానా హాస్పిటల్లో రికవరీ అయిన తర్వాత అక్కడి సర్చ్ పార్టీస్కి ఆ ప్లేన్ క్రాష్ అనే లొకేషన్ చూపిస్తుంది. చాలా మంది బాడీస్ని అక్కడ నుండి రికవర్ చేస్తారు. ఆమె తల్లి బాడీని కూడా 1972 జనవరి 12న అంటే ప్లేన్ క్రాష్ అనే 20 రోజుల తర్వాత రికవరీ చేస్తారు. జూలియానా కాప్కేకి ఇప్పుడు 70 సంవత్సరాలు. ఆమె ఒక మ్యామోలజిస్ట్గా పనిచేశారు, అంటే యానిమల్స్ పై స్టడీ చేయడం. జూలియానాకి చాలా సంవత్సరాల వరకు ఆ సంఘటన గురించి పీడకలు వచ్చేవి. అలాగే ఆమెకు వేధించే ఒకే ఒక ప్రశ్న, నేను ఒక్కదాన్ని ఎందుకు బ్రతికాను అని. జూలియానా సర్వైవల్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ డగ్లస్ మోసన్ అంటార్క్టికా సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ కోసం వెళ్తాడు. అనుకోని సంఘటనలు ఎదురై కఠినమైన పరిస్థితుల్లో చావుతో పోరాడి బయటపడతాడు. అతని ఈ స్టోరీ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే ఆస్ట్రేలియన్ $100 నోట్పై అతని ఫోటో ముద్రించి ఉంటుంది. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.